BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. జగన్మోహన్ రెడ్డి నాకు రెస్పెక్ట్ కావాలి, రెస్పెక్ట్ తగ్గింది అని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళారు. ఆ రెస్పెక్ట్ ప్రతిపక్ష హోదా. ఆ రెస్పెక్ట్ ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను, లేకపోతే రాను అని అలగటాన్ని ఎలా చూడాలి? సార్, నేను ఎన్నికల ముందే చెప్పాను సార్, ఆయన హౌస్కు రాడు, కేసీఆర్ రాడని చెప్పి. సార్, ఈరోజు ఆయన అసలు 26 డిసెంబర్లో 26 సీట్లు వచ్చాయి సార్ రామారావు గారికి. అప్పుడు కమ్యూనిస్టులకు 36, అంతా 250 చిల్లర వచ్చాయి 94 డిసెంబర్లో. 26 వచ్చాయి, 30 కావాలి కదా. ఈజ్ ఎ రికగ్నైజ్ అయితే సిఎల్పి లీడర్, కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ, నాట్ అపోజిషన్. అపోజిషన్ అంటే ఏమైందంటే సార్, క్యాబినెట్ ర్యాంక్ ఇస్తున్నారు సార్, ప్రోటోకాల్ ఉంటుంది, వాళ్ళకు అలవెన్సెస్ సేమ్ మంత్రికి ఎలా ఉంటుంది అట్లా. వాళ్ళ పిఏలు, పిఎస్లు, ఇంట్లో ఉండేది, కార్లు, వాళ్ళ ట్రావెల్ చేస్తే ఎవ్రీథింగ్ వస్తుంది. అదొక ప్రోటోకాల్ ఏదైతుందో కావాలనేది ఆయనకు. కానీ ఆయన మెన్షన్ ఏం చేశాడు, 26 అక్కడదని. 2 సార్లు 2014లో 19లో కాంగ్రెస్ రాలే కదా సార్. 41, 42, పోయినసారి 49 ఇంత వచ్చాయి కదా సార్. ఇప్పుడు వాళ్ళకి 90 వచ్చాయి, 99 వచ్చాయి కనుక అపోజిషన్ వచ్చింది. ఎలా వస్తుంది సార్? నీకు 175 అంటే 18 మినిమం ఉండాలి. నేను తలుచుకుంటే ప్రతిపక్ష హోదా పోతుందని కూడా చెప్పావు కదా నువ్వు గతంలో. ఛాలెంజ్ నేను అనుకుంటే ఆ ప్రతిపక్ష హోదా పోతుందని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మాట్లాడినావు కదా సార్. ఈరోజు ప్రజలు నిన్ను అపోజిషన్లో కూర్చొని పెట్టిండ్రు. హోదా అవసరం లేదు నీకు, యు ఆర్ ఎంటైటిల్. అంటే ప్రోటోకాల్ ఉండకపోవచ్చు, కానీ నిన్ను ఒక ప్రతిపక్ష నాయకునిగా అక్కడ జనార్దన్ రెడ్డి గారిని రామారావు గారు ఎలాగైతే రెస్పెక్ట్ చేశారో, అక్కడ సోనియా గాంధీ లీడర్ ఉండేది, మన బెంగాల్ అతను ఉండే కదా సార్. అంతకుముందు ఖర్గే అయ్యాడు 2 సార్లు. ఖర్గే ఓడిపోవడంలో రాజ్యసభ అయ్యాడు. తర్వాత ఈయన బెంగాల్ అతను చేశారు. అంతకుముందు ఖర్గే కదా సార్ ఏది మన పార్లమెంట్ లీడర్. రాహుల్ గాంధీ గారు తీసుకొని ఓవరాల్ రాజ్యసభ, లోక్సభకు పార్లమెంటరీ పార్టీ నాయకురాలుగా సోనియా గాంధీ గారు ఉంది. సార్, వాళ్ళు ప్రతిపక్ష హోదాకి అడగలే కదా సార్. అప్పుడు కోర్టుకి వెళ్ళలేదు, వాళ్ళు రెస్పెక్ట్ కోర్టుకి వెళ్ళే కదా. కానీ ఇప్పుడు అంటే టెక్నికల్గా నేనంత ఫాలో కాలే. నాగేశ్వర్ ప్రొఫెసర్ గారు చెప్పినట్టుగా ఈ చట్టాలు మార్పించారు, ఎట్లయితే ఈ పార్టీ మార్పుడు అయిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా ఏదైతుందో 10% అనేది ఎక్కడ లేదు అనేది ఆయన చెప్తున్నాడు. ఆయన చెప్పేది ఉన్నదే చెప్తున్నాడు అండి. ఆయన సృష్టించి చెప్పింది కాదు అది. వాస్తవానికి రాజీవ్ గాంధీ టైంలో 1977లో ఏదైతే ఈ చట్టం, రాజీవ్ గాంధీ 77 లేదు, ఇందిరాగాంధీ ఉంది 77, 78 ఇందిరాగాంధీ ఉంది. 84 వరకు ఇందిరాగాంధీ. 84లో 89 నవంబర్ వరకు ఉన్నాడు రాజీవ్ గాంధీ. 84 టు డైరెక్ట్ ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. 84 డిసెంబర్ ఆమె చనిపోయే ముందై ఎన్నికలైన తర్వాత 400 పైన సీట్లు వచ్చి 89 నవంబర్లో ఓడిపోయాడు. అప్పుడు వీపీ సింగ్ అయ్యాడు. ఇందిరాగాంధీ చట్టాన్ని రాజీవ్ గాంధీ టెన్యూర్లో ఈ 10% అనే వ్యవహారం, అది ఓన్లీ మీరు ఇందాక చెప్పినట్టు జీతభత్యాలు, ఎలవెన్స్లు, తర్వాత దానికోసం వ్యవహారం అండ్ స్టేటస్ కూడా. అంటే క్యాబినెట్ ర్యాంక్ అంటే ప్రోటోకాల్ అంటే జిల్లాకు వెళ్తాడు అనుకోండి, కలెక్టర్, ఎస్పీఓ. ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, దే షుడ్ కమ్ టు ద మీట్ పిలిచినప్పుడు వీళ్ళు ఆఫీస్కి వెళ్ళరు. అలాగే కేంద్ర క్యాబినెట్ మంత్రి ప్రోటోకాల్ ప్రకారం సీఎం కంటే మోర్ దాన్ కట్టసికి అని డిన్నర్కో లంచ్కు పెడితే క్యాబినెట్ మినిస్టర్ ఏదైతుందో సీఎం ఇంటికి రావచ్చు. కానీ జనరల్గా ఏదైతుందో గతంలో క్యాబినెట్ మినిస్టర్స్ వచ్చినప్పుడు వాళ్ళ పోర్ట్ఫోలియో ఉన్నప్పుడు సీఎంస్ రిసీవ్ చేసుకుంటానికి వెళ్ళేవారు. ఎయిర్పోర్ట్ వెళ్ళకున్నా ఏదైనా డిస్కస్ చేయాలంటే వాళ్ళ ఇంటికి పిలిచేవాళ్ళు కాదు, ఎక్కడైతే గెస్ట్ హౌస్లు ఉండేవాళ్ళు. అది హైదరాబాద్ జరిగింది, నేను అది వివరాలు నాకు క్లారిటీ లేదు. బట్ క్యాబినెట్ మినిస్టర్, యూనియన్ క్యాబినెట్, సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ మోర్ దాన్ ఏ చీఫ్ మినిస్టర్. ఇప్పుడు కౌన్సిల్ ఉంది, ఎమ్మెల్యే కంటే ఎమ్మెల్సీ ఇస్ ద ప్రోటోకాల్. ఇది సాంప్రదాయం. ఎమ్మెల్యే కంటే ఐఏఎస్, ఐపీఎస్ ప్రోటోకాల్. ఇది గెస్ట్ హౌస్లు ఇట్లా ప్రోటోకాల్ అనేది అవుతుందో ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఆ పద్ధతి ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ఏదైతుందో అలవెన్సెస్ మీరు అన్నట్టుగా రాజీవ్ గాంధీ అప్పటికి లేకుండే అది ఇచ్చితో పాటుగా ప్రోటోకాల్ కూడా. అంటే ఇప్పుడు మంత్రులకు మా తెలంగాణలో ఉంది, ఎలాగైతే ఎస్కాట్ పైలట్ ఉంటుందో ఆ 3 బండ్లు, అది లేకపోతే ఉండదు, హోదా లేకపోతే ఉండదు. దీన్ని
ఎవరైతే ఈ హోదాని డిక్లేర్ చేయాల్సింది ఇక్కడ స్పీకర్స్, సెంట్రల్ అయితే చైర్మన్స్. ఇప్పుడు ఈ స్పీకర్ అండ్ అక్కడ స్పీకరే, అక్కడ చైర్మన్ అయితే రాజ్యసభ, ఇక్కడ కౌన్సిల్. అది అయితే మొన్న కోర్టులో జరిగిన వాదోపవాదాల నడుమ అసెంబ్లీ కార్యదర్శికి, స్పీకర్ కార్యదర్శికి నోటీసులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు స్పీకర్కి, మాకు ప్రతిపక్ష హోదా కావాలి అనే దానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నారో అడగండి స్పీకర్ కార్యదర్శిని అని చెప్పేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి లాయర్ హైకోర్టుని అభ్యర్థించారో ఆ నిర్ణయం ఏం తీసుకున్నారు అని చెప్పేసి నోటీసులు సర్వ్ చేసింది ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం. అయితే దానికి అసలు ఈ పిటిషన్ అర్హత లేదు పిటిషన్ అని చెప్పేసి వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేశారు. జడ్జి కూడా అనర్హత ఏదైతే ఉందో ఈ ఉత్తర్వులు దానికి లోబడే, అర్హత పిటిషన్ తేల్చి దానికి ఆ తీర్పుకు లోబడే ఉంటుంది అనేది వ్యవహారం. సరే, ఫర్ ఎగ్జాంపుల్ స్పీకర్కి కోర్టు ఆదేశించింది అనుకుందాం. ఆదేశిస్తే గవర్నమెంట్ దేవీలో అప్పర్ కోర్టుకు పోతుంది కదా సార్. అప్పర్ కోర్టుకు పోవచ్చు, లేదంటే ఫుల్ బెంచ్ పోతుంది, సుప్రీంకోర్టు అవుతుంది. 5 ఏళ్ళు పడుతుంది సార్ ఎలక్షన్ పిటిషన్. పక్కన పెట్టాడు, నేను ఏం చేసుకుంటావు, స్పీకర్ చేసుకోమంటాడు. స్పీకర్ను కోర్టుకు పిలిచే అధికారము నేను అనుకుంటున్నా, ఐ థింక్ నో ఛాన్స్ ఎట్ ఆల్. లెజిస్లేషన్ తీసుకొచ్చి అక్కడ నుంచో పెట్టి రాజ్యాంగ సంక్షోభమే కదా. సో ఒకళ్ళ దాంట్లో ఒక్కొక్కళ్ళు. అదంతా సార్ మొత్తం మీద సాంప్రదాయానికి విరుద్ధంగా ప్రజల కోసం ఇప్పుడు గడిచిన 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీకి ఇదే ఎన్డీఏ ప్రభుత్వం హోదా ఇవ్వాల. కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ ఢిల్లీ హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు వెళ్ళాల. సంవత్సరాలు జనార్దన్ రెడ్డి గారు ఆయన మెన్షన్ చేశాడు, జనార్దన్ రెడ్డి గారికి ఇవ్వాల. తమిళనాడులో కూడా ఏదో ఉంది కదా, ఒకళ్ళే గెలవటం ఏదో సార్. ఒకటి అప్పుడు ఏమైందంటే సార్, జయలలితను హౌజ్లో ఇన్సల్ట్ చేసినప్పుడు ఎలాగైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాలు చంద్రబాబు గారిని జైలు వేయడము, ఆయన పేరింది ఎర్రమనాయుడు గారి తమ్ముడు అచ్చెన్నాయుడు గారిని, తర్వాత ఈ కృష్ణా జిల్లా బందరాయన్ను హరాస్మెంట్ చేయడము, హౌజ్లో ఫ్యామిలీ మ్యాటర్స్ని చేయడము, హౌజు డిసార్డర్ చేసి చివరకు ఆయన హౌజే బైకాట్ చేసింది కదా, నేను రానని చెప్పి. అప్పుడు కూడా జయలలిత అవుతుంది ఆల్మోస్ట్ ఆల్ పోయి నేను అనుకుంటున్నా కొంగిగ్గారు. ఆమె శపథం చేసింది, నేను మళ్ళీ అధికారం చేపడతా, ప్రజలు నన్ను ఆదరిస్తారో వచ్చినప్పుడే హౌజ్కి వస్తానది. ఆమె మళ్ళీ సీఎం అయింది, హౌజ్లో కూర్చుంది. ఒకే ఒక వ్యక్తి 234 ఒక కరుణానిధి గెలిచాడు. అట్లే రామారావు గారు 89-94 జరిగింది కదా, రోడ్డు మీద మన గొడవ చేశారు, రాయలసీమలు చేస్తే హౌజ్ రాలే కదా సార్. 1.5 ఇయర్ ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు గారు కూడా ఏదైతుందో మన హౌజ్ రాలే కదా సార్, 1.5 ఇయర్ సీఎం అయిపోయాడు. తో ఇటువంటి ఏదైతుందో అంటే దుర్మార్గ పనులు చేస్తే ఈరోజు వై నాట్ ఆఫ్ 175 అంటే 11 సీట్లు వచ్చినాయి అంటే అదే ఏదైతుందో ఇంకా నీ ప్రతిపక్ష హోదా ఎందుకే. నువ్వు ఈరోజు కాంగ్రెస్ పోరాటం చేసింది 26 మందితో. ప్రభుత్వం 89లో అధికారం వచ్చిందా లేదా? 2తో 84లో 2 లోక్సభ సీట్లు, 2 లోక్సభ సీట్లు, 140 పైన వచ్చిందా లేదా? తర్వాత కంటిన్యూగా వచ్చేది అవుతుందో, వాజ్పేయి గారు అయిపోయారు, వాజ్పేయి తర్వాత మళ్ళీ పోయింది, ఇప్పుడు 3వసారి గవర్నమెంట్ వచ్చింది కదా. ఎలా అండి నాకు అర్థం కాదు. కానీ నీకు ప్రజలు ఏదైతుందో తీర్పు ఇచ్చిండ్రు 11 సీట్లు. నువ్వు ప్రజల పక్షాన నీకు మాట్లాడే అవకాశం దొరుకుతుంది, నువ్వు ఇవ్వు. అంతేగాని ఏదైతుందో నాకు హోదా కావాలి, అట్టహాసం కావాలి, అవి సర్కారీ 3 బండ్లు, ఓ పోలీసు, ఓ వ్యవస్థ, దాన్ని బుల్లెట్ ప్రూఫ్లు, మళ్ళీ ఏదైతుందో నా యొక్క 10 బండ్లు. ఇట్ ఈస్ ఎ వెరీ రాంగ్. ఏదైతుందో వెరీ సింపుల్ సిటీ. ఈరోజు వెంగళరావు గారు ఎటువంటి ఇంట్లో ఉండే, రాజశేఖర రెడ్డి గారు ఏదైతుందో ఎటువంటి ఇంట్లో ఉండే, చంద్రబాబు గారు ఎటువంటి ఇంట్లో ఉండే, రామారావు గారు ఎక్కడ ఉండే హ్యాబిట్స్లో ఏముంది? నీ యొక్క గోశాల అంతా లేదు ఆయన ఇల్లు హ్యాబిట్స్లో. నీ పశువులు కొట్టం, ఆ పశువులు అదే గోశాల అంటే పశువులో కొట్టం లెక్కలేదు. ఇలా ఇప్పుడు మన పేరేంది, కేరళ కాదు ఏదో ఒరిస్సా చీఫ్ మినిస్టర్, నా దగ్గర ఉంది ఫోటో. ఏంటండి రామకృష్ణ హెగ్డే సార్ రోడ్డు మీద సార్ ఆయన ఇంట్లోకి వెళ్ళి వచ్చి రైలింగ్ ఉంటుంది ఇట్లా, ఫుట్పాత్ మీద మనం అందరం నిల్చోవాలి. 6 గంటలకు నేను కలిశాను, 86లో కలిశాను. ఒక మన టమాకాలో జాలపని దేవరాజర్స్ మెమోరియల్ మెడికల్ కాలేజీలో మేనక్ గాంధీ గారితో ఫోన్ చేయించాను. 6 o'clock సార్. ఒక 7-8 మంది పోలీసు వాళ్ళు లేరు సార్. ఆ రూట్ చెప్తాను.
ఇవాళ మీకు అక్కడ అశోక్ హోటల్ పక్కకు బెంగళూరులో ఉంటుంది, మనం బస్సులో పోతా అంటే ఇట్లా బాంబులు వేయచ్చు. ఒక్క వ్యాన్ ఉంటుంది సార్ ఇప్పుడు చీఫ్ మినిస్టర్ కర్ణాటకలో. ఏంది సార్ ఈ ప్యాలెస్లు? అది ఏంటి ఆ రోడ్లు ఏంది, ఆ ప్యాలెస్ ఏంది, సర్కారు డబ్బులతో ఏదైతుందో బెంగళూరులో ఒక ప్యాలెస్. నీ ఆర్థిక పరిస్థితి ఏందయ్యా?